ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఆ సుడిగుండంలో పడి చనిపోయి మళ్ళీ వేరొక వరల్డ్లో ప్రాణాలతో ఉన్నట్లు చూపిస్తారు కదా. కానీ హీరోకి మాత్రమే అన్ని విషయాలు గుర్తుంటుంది, హీరోకి అసలు ఏం గుర్తుండదు కదా. సో ఆ తరువాత ఏమైంది, హీరోయిన్కి మళ్ళీ అన్ని గుర్తొచ్చిందా లేదా అన్నది చూద్దాం. ఇంకా హీరోకి ప్యారలల్ వరల్డ్లో హీరో హీరోయిన్ని కిడ్నాప్ చేసినప్పుడు అర్జున్ హీరోయిన్ దగ్గర పెన్ డ్రైవ్ గురించి ఇంకా హీరోయిన్ నాన్న గురించి అంతా అడుగుతాడు కదా. సో హీరో ఆలోచిస్తాడు, అర్జున్ ఎందుకు లిసా నాన్న గురించి అంతా అడిగాడు అని. ఇప్పుడు బాడీగార్డ్ దగ్గర లిసా నాన్న ఎలా చనిపోయాడు, అతను ఎక్కడ పని చేస్తున్నాడు అని లిసా నాన్న గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని రా అని పంపిస్తాడు. ఆ టీంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. హీరో ఈసారి హీరోయిన్ ని ఈ ఐలాండ్ ప్రమోషన్స్ అంతా చేసే అంబాసిడర్ లా సెలెక్ట్ చేసింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ ఐలాండ్ ని ప్రమోట్ చేసేలా వీడియో తీసి ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. దానికైనా అన్ని అరేంజ్మెంట్స్ ని హీరో హీరోయిన్ కోసం రెడీ చేసి ఇస్తాడు. ఇంకొక రోజు హీరోయిన్ కెవిన్ ఇద్దరు కూర్చొని క్యాషువల్ గా మాట్లాడుతూ కాఫీ తాగుతుంటారు. ఆ టైం హీరోయిన్ కి లైట్ గా తలకి దగ్గురాగా కెవిన్ కూడా జాగ్రత్త అని హీరోయిన్ తలని తట్టుంటాడు. అంతలో హీరో చూసేసి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కెవిన్ చేయిని దూరం తోసి నీకేం కాలేదు కదా అని హీరోయిన్ దగ్గర అడుగుతుంటాడు. హీరో ఇలా అంతా చేయడం చూసి కెవిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి వీడు ఇలా అంతా చేస్తున్నాడు అని చూస్తున్నప్పుడు హీరో కెవిన్ ని దూరంగా పిలుచుకుని వెళ్ళి, రే ఆ అమ్మాయి చాలానే డేంజర్ అయిన అమ్మాయిరా, సో నువ్వు తన నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే నీకు మంచిది, నీ మంచి కోసమే రా చెప్తున్నా అంటాడు. కానీ కెవిన్ కి బాగానే అర్థమవుతుంది హీరోకి లిసా నచ్చింది అని. సో నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే కెవిన్ ని అలా దూరంగా పిలుచుకుని వెళ్ళి మాట్లాడడం వల్ల ఎక్కడ తనని జాబ్ లో నుండి తీసేయడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని తప్పుగా అనుకుని, బాస్ నేనేమైనా తప్పు చేశానా, తీసుకోండి మీకోసం 63 డిగ్రీలో కాఫీ తీసుకొచ్చా తీసుకోండి అని హీరో దగ్గర ఇవ్వగా హీరో షాక్ అయ్యి, హే నీకెలా తెలుసు, నేను నేను ఈ టెంపరేచర్లోనే కాఫీ తాగుతా అని అడిగినప్పుడు హీరోయిన్ అది ఎందుకో ఈ టెంపరేచర్లోనే మీరు తాగుతారు అని నాకు అనిపించింది అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే హ్యాపీగా ఉంది, వాడికి సంబంధించిన విషయాలు హీరోయిన్ మనసులో అలానే గుర్తుంది అని. అంతేకాకుండా లిసాకి త్వరలోనే అన్ని విషయాలు గుర్తొచ్చేస్తుంది అని చాలా నమ్మకంతో ఉంటాడు. కానీ ఆ తరువాత హీరో హీరోయిన్ దగ్గర చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఎలా అంటే ప్యారలల్ వరల్డ్ లో ఉన్నప్పుడు చెప్తుంటాడు కదా, ఇదేంటి ఇంత మేకప్ వేసుకున్నావు, అలా అంతా ఉండకు, జంక్ ఫుడ్ అంతా తినకు అని చెప్తుంటాడు కదా. అలానే ఇప్పుడు కూడా చెప్తుంటాడు, ఏంటిది ఏంటిది డ్రెస్ ఇలా వేసుకున్నావు అని హీరోయిన్ ని హింసించగా అంతే హీరోయిన్ కి మండిపోతుంది, ఏంటిది ఇతను మనకి ఎన్ని కండిషన్స్ వేస్తున్నాడు అని హీరోయిన్ కి హీరో మీద అంత కోపం వస్తుంది. కానీ ఏం చేయగలదు, బాస్ కదా. సో కంట్రోల్ చేసుకుని హీరో చెప్పినట్లు చేస్తుంటుంది. ఇంకొక రోజు లిఫ్ట్ లో వెళ్ళడానికి ఇద్దరు నిల్చుంటారు. అప్పుడు హీరో, ఇప్పుడు మనం లిఫ్ట్ లో వెళ్ళాము అంటే ఖచ్చితంగా లిఫ్ట్ అలానే స్టక్ అయిపోతుంది, సో మనం లిఫ్ట్ లో వెళ్ళడం వద్దు, రా స్టెప్స్ లో దిగి వెళ్దాం అన్నప్పుడు హీరోయిన్ ఏంటి స్టెప్స్ లో దిగి వెళ్ళాలా అని బెదిరిపోతుంది. అయినా హీరో రారా ఏం కాదు అని హీరోయిన్ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ వల్ల అసలు కావడం లేదు, కాళ్ళైతే అంత నొప్పిగా ఉంది తనకి, నా వల్ల ఇంక కాదు అని అలానే పడిపోతుంది. వెంటనే హీరో హీరోయిన్ ని వీపు మీద మోసుకుని దిగుతుంటాడు. చాలా స్టెప్స్ ఉన్నట్లుంది. హీరోయిన్ ని అలా ఎత్తుకుని కింద దిగేసరికి వాడికి చాలానే టయర్డ్ అయిపోతుంది, అలానే కింద పడిపోతాడు. హీరోయిన్ కూడా భయపడిపోతుంది, అయ్యో బాస్ ఏమైంది మీకు, నా వల్లనే మీకు ఇలా అయింది కదా, ఉండండి నేను మిమ్మల్ని సేఫ్ గా పిలుచుకుని వెళ్తాను అని చెప్పి హీరో ఇంటికి పిలుచుకుని వెళ్ళి ఫాస్ట్ గా నీళ్ళంతా తీసుకొచ్చి ఇస్తుంది. కానీ హీరోని చూసారంటే సడన్ గా వాడికి ఏమంటే ఎలా అయినా హీరోయిన్ కి జరిగిన విషయాలంతా గుర్తురాదా అన్నట్లే ఉంది. సో తనని కిస్ చేస్తే ఏమైనా గుర్తొస్తుందేమో అని అనుకుని అలానే హీరోయిన్ ని సోఫా మీద తోసి కిస్ చేయడానికి వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ హీరోని దూరం తోసి చంప మీదనే ఒక్కటిచ్చి, మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీకు నేను నచ్చాను అంతే కదా, చెప్పండి డైరెక్ట్ గా చెప్పేసేయండి అంటుంది. హీరోని చూసారంటే అది అది కాదు అని ఏమో చెప్పి మేనేజ్ చేయాలని చూస్తాడు. అంతలో హీరోయిన్, ఇక్కడ చూడండి మీకు నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, మీరు చూడటానికి కూడా అంకుల్లా ఉన్నారు, ఇద్దరికి అసలు సెట్టే అవ్వదు, సో మీరు మీ మనసులో అనవసరమైన ఫీలింగ్స్ అంతా పెంచుకోకండి అంటుంది. హీరో ఫేస్ రియాక్షనే మారిపోతుంది. హీరోయిన్ దగ్గర లేదు నేను ఆల్రెడీ చెప్పా కదా మీరు చూడటానికి నా క్లోజ్ ఫ్రెండ్ లా ఉన్నారు అని, తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది, సో ఆ బాధలో అలా చేసేసా, సారీ అంటాడు. హీరోయిన్ కూడా సరే సరే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అని అర్థమవుతుంది, అయినా ఇంక తరువాత ఇలా అంతా చేయకండి అన్నట్లు చెప్పేసి వెళ్తుంది. హీరో అయితే అయితే ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిందా అని చాలా ఫీల్ అవుతుంటాడు.
కానీ ఇప్పుడు హీరోకి ఈ ప్రాబ్లం కంటే కూడా ఈసారి ఎలా అయినా మనం డిఫరెంట్ అయిన స్ట్రాటజీని యూజ్ చేసి నా చుట్టూ నిజంగా ఏం జరుగుతుంది, నన్ను ఆ ఫోటోగ్రాఫర్ జున్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాడి వెనకాల ఎవరున్నారు అంతా కనిపెట్టాలి, అంతేకాకుండా లిసా నాన్నకి వాళ్ళకి ఏం సంబంధం అని అంతా కనిపెట్టాలి అని అనుకుంటాడు. ఆ టైంలోనే లాస్ట్ టైం హీరోకి ఒక డిన్నర్ పార్టీకైనా ఇన్విటేషన్ వస్తుంది కదా, ఆ పార్టీలోనే కదా హీరో ఫస్ట్ టైం ఆ ఫోటోగ్రాఫర్ని చూసింటాడు. సో ఇప్పుడు అలానే హీరోకి ఆ డిన్నర్ పార్టీ ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఫోటోగ్రాఫర్ని పట్టుకోవడం కోసమే ఈసారి హీరో ఆ డిన్నర్ పార్టీకి వెళ్తాడు. హీరోయిన్ని కూడా పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు పార్టీకి వెళ్ళగానే హీరో ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఉన్నాడు అని చూస్తాడు. కానీ ఆ ఫోటోగ్రాఫర్ ఆ పార్టీలో ఎక్కడా కూడా లేడు. హీరోకి అయితే అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఎలా వాడు రాకుండా ఉంటాడు, పోయినసారి వచ్చాడే అని ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ వస్తాడు. కానీ ఫోటోగ్రాఫర్ గా కాదు, ఈసారి హోటల్ వెయిటర్ గా వస్తాడు. ఏమంటే సముద్రంలో ఏర్పడిన ఆ సుడిగుండంలో హీరో హీరోయిన్ మాత్రం పడి చనిపోరు, ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఆ సుడిగుండంలో పడి చనిపోయింటాడు. సో వాడికి ఏమంతా జరిగింది అని అంతా గుర్తుంటుంది. అందుకే వీడు ఫోటోగ్రాఫర్ గా వెళ్తే తగులుకుంటాము అని చెప్పి ఇలా వెయిటర్ గా వచ్చింటాడు. దానివల్ల హీరో వాడిని చూసిండడు. ఇంకా పార్టీ అంతా కంప్లీట్ అయిన తర్వాత హీరో హీరోయిన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హీరోయిన్ కూడా సరే ఓకే నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్తుంటుంది. లాస్ట్ టైం ఇలా పార్టీలో నుండి వెళ్తున్నప్పుడే కదా హీరోయిన్ కాళ్ళు స్లిప్ అయి కింద పడిపోతే హీరోనే కదా హీరోయిన్ ని వీపు మీద మోసుకుని వెళ్తాడు. సో ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూసి జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. అయినా హీరోయిన్ చిన్నపిల్లలా ఎగురుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు సడన్ గా హీరోయిన్ కి హీరో తనని ఎత్తుకుని వెళ్ళిన విషయం అంతా అలానే కళ్ళ ముందు వచ్చిపోతుంది. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇదంతా నిజంగా జరిగిందా లేదంటే కలనా అని అలానే హీరోని షాకింగ్ గా తిరిగి చూస్తుంది. కానీ కాసేపు తరువాత లేదు లేదు ఇదంతా నా భ్రమ అని అక్కడి నుండి ఇంట్లోకి పరుగులు తీస్తుంది. ఇప్పుడు ఆ విషయంలో నుండి డైవర్ట్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చేస్తుంది, యోగా చేస్తుంది. అయినా కూడా ఆల్రెడీ జరిగిన విషయాలంతా హీరోయిన్ కి కొద్ది కొద్దిగా గుర్తుకు రావడం స్టార్ట్ అవుతుంది. చెప్పాలి అంటే ఇప్పుడు హీరోయిన్ కి అంతా గుర్తు చేస్తుంది. కానీ నిజంగా ఇదంతా జరిగిందా అని హీరోయిన్ కి తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు హీరో మీద కూడా ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫ్యూషన్ లోనే హీరోయిన్ కి ఫీవర్ వచ్చేస్తుంది. హీరోకి విషయం తెలిసి వెంటనే హీరోయిన్ ని చూడటానికి వెళ్తాడు. దగ్గరుండి హీరోయిన్ ని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. హీరోయిన్ కి సూప్ చేసి ఇవ్వడం, కాఫీని ఇవ్వడం అని అంత బాగా చూసుకుంటాడు. ఆ రోజంతా హీరోయిన్ తోనే ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఫీవర్ గా ఉండడం వల్ల బాగా నిద్రపోతుంది. హీరో కూడా పక్కనే కూర్చుంటాడు, హీరోయిన్ ని చూస్తుంటాడు. వాడికైతే ఎప్పుడు నీకు అంతా గుర్తొస్తుంది, ముందులా నాతో ఎప్పుడు ఉంటావు అని హీరోయిన్ ని చూస్తూ ఉన్నోడు అలానే దగ్గరకు వెళ్ళి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. కిస్ చేసి హ్యాపీ బర్త్డే లిసా అంటాడు. ఏమంటే నెక్స్ట్ డే హీరోయిన్ బర్త్డే. ఇంకా హీరోయిన్ కి ఇవ్వడానికి చాలా గిఫ్ట్స్ ని కొంటాడు. పోయినసారి జస్ట్ లాలీపాప్ ని ఇచ్చి హీరోయిన్ ని డిసప్పాయింట్ చేసింటాడు కదా, ఈసారి అలా జరగకూడదు అని చాలా గిఫ్ట్స్ ని కొని హీరోయిన్ కి ఇద్దామని తీసుకుని వెళ్తే అక్కడ హీరోయిన్ కి ఆల్రెడీ చాలా గిఫ్ట్స్ తన ఫ్యాన్స్ దగ్గర నుండి వచ్చింటుంది. హీరోయిన్ ఆ ఐలాండ్ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేసే వర్క్ కే కదా చేస్తుంటుంది. సో ఇన్స్టాలో చాలా వీడియోస్ ని పోస్ట్ చేస్తుంటుంది. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు హీరో ఏ గిఫ్ట్స్ అయితే హీరోయిన్ కోసం కొన్నాడో ఆ గిఫ్ట్స్ ఇచ్చింటారు. సో హీరో డిసప్పాయింట్ అయ్యి ఆ గిఫ్ట్స్ ని హీరోయిన్ కి ఇవ్వడు. ఇప్పుడు నేను లిసాకి ఏం గిఫ్ట్ ఇవ్వను అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. హీరోయిన్ పోయినసారి తన బర్త్డే అప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఈవినింగ్ పబ్ పార్టీకి వెళ్ళింటుంది కదా, ఆ విషయం గుర్తొచ్చి సరే ఈరోజు ఈవినింగ్ ఆ పబ్కి వెళ్ళి లిసాని ప్రపోజ్ చేసేస్తాను అని చెప్పి ఈవినింగ్ ఆ పబ్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అక్కడ హీరోయిన్ చూడగానే ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడా అన్నట్లు చూస్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర మన ఇద్దరం ఒక గేమ్ ఆడుదామా అని పిలుస్తాడు. అని హీరోయిన్ లేదు లేదు ఏం వద్దు అంటుంది. హీరో ఏం ఎందుకు నన్ను చూసి ఇంకా భయపడుతున్నావా అని అడగ్గా హీరోయిన్ ఏంటి భయమా నాకా, ఏం గేమ్ అని మాత్రం చెప్పండి అని అడగ్గా హీరో కూడా చెప్తాడు. ఆ గేమ్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళు తాగాలి. సో ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడుతూ ఫుల్ గా తాగేస్తారు. ఆ మత్తులోనే అలానే బయట కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర పాత విషయాలంతా చెప్తుంటాడు. చాలా ఫీల్ అయ్యి చెప్తుంటాడు. నీకు నిజంగా నేను గుర్తులేనా అని హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. హీరోయిన్ కి అయితే అంతా గుర్తొస్తుంది. అయినా నిజంగానే జరిగిందా అన్నదే గుర్తులేదు. కానీ హీరో మీద ఉన్న ఆ లవ్ అంతా చాలా బాగా ఫీల్ అవ్వగలుగుతుంది. ఇంకా హీరో కూడా నీకు ఇప్పుడైనా గుర్తొస్తుందేమో చూద్దామని హీరోయిన్ చేతికి సౌండ్ వచ్చేలా ఒక బ్రేస్లెట్ ని తగిలించుంటాడు కదా, దాన్ని ఇప్పుడు హీరోయిన్ కి తగిలిస్తాడు. తగిలించి ఇంకా తరువాత మనం విడిపోకూడదు అని చెప్పి
హీరోయిన్ని కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. ఏమంటే జరిగిందంతా నిజమా కాదా అని కన్‌ఫ్యూషన్ హీరోయిన్‌కి ఉన్నా కూడా ఇప్పుడైతే వాడి మీద ఫీలింగ్స్ వచ్చేసింది కదా! సో, హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోని చూపిస్తారు. వాడైతే చాలా కన్‌ఫ్యూషన్‌లో ఉంటాడు. ఏమంటే నిన్న నైట్ ఫుల్‌గా తాగాడు కదా! ఆ మత్తులోనే కదా హీరోయిన్‌కి ప్రపోజ్ చేసుంటాడు. దానివల్ల నైట్ నిజంగానే లిసాకి నేను ప్రపోజ్ చేశానా లేదా? అలా ప్రపోజ్ చేసుంటే తను యాక్సెప్ట్ చేసిందా లేదా అని ఆలోచించినోడు. సరే మనం కన్ఫర్మ్ చేసుకుందామని హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. లిసా అయితే ఒకలా భయపడుతూ నిల్చుంటుంది. ఏమంటే నిన్న నైట్ జరిగిన విషయం అంతా హీరోయిన్‌కి బానే గుర్తుంటుంది. కానీ అందరి ముందు ఏం మాట్లాడతాడో ఏమో అని ఒకలా భయపడుతూ నిల్చుంటుంది. అప్పుడు హీరోయిన్ చెయ్యిని చూస్తాడు. చూస్తే నిన్న వేసిన బ్రేస్లెట్ హీరోయిన్ చేతికి ఉంది. ఆ తరువాతనే ఓకే. నిన్న నైట్ జరిగిందంతా నిజమే అని హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా వాడిని చూసి లైట్‌గా నవ్వగా హీరోయిన్‌కి అప్పుడే హ్యాపీగా ఉంది. ఓకే. మనల్ని యాక్సెప్ట్ చేసింది అని. కట్ చేస్తే హీరోయిన్ ఒకరోజు తన ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌కి వెళ్తుంది. ఆ టైం హీరోయిన్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటాడు. ఏమంటే ఇప్పుడు ఇద్దరూ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. సో, ఇప్పుడు వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో ఆ ప్లేస్‌లో ఆ ఫోటోగ్రాఫర్‌ని చూసేస్తాడు. వెయిటర్‌గా హీరోయిన్‌ని ఫాలో అవుతున్నట్లున్నాడు. సో, హీరో భయపడి వెంటనే ఆ హోటల్‌కి వెళ్ళి హీరోయిన్‌ని హగ్ చేసుకొని నీకేం కాలేదు కదా! నువ్వు బానే కదా ఉన్నావు అని చాలా ఫీల్ అవుతాడు. హీరోయిన్‌కి అయితే ఇప్పుడే అర్థమవుతుంది హీరో తనని ఎంత లవ్ చేస్తున్నాడు అని. ఇంకా హీరో ఆ ఫోటోగ్రాఫర్ వల్ల లిసాకి చాలానే ప్రమాదం ఉంది. లిసాని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే తను మనతో ఉంటేనే సేఫ్ అని చెప్పి లిసా దగ్గర ఇప్పుడు నీ లైఫ్ చాలానే డేంజర్‌లో ఉంది. నీకు ఆ ఫోటోగ్రాఫర్ వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చు. సో, నువ్వు నాతో ఉండటమే నీకు సేఫ్‌గా ఉంటుంది. దానివల్ల నువ్వు మా ఇంట్లో వచ్చి స్టే చెయ్యి అంటాడు. హీరోయిన్ అయితే ఏంటి మీ ఇంట్లోనా? ఏం చెప్తున్నారు అన్నప్పుడు హీరో భయపడకు నీకు సెపరేట్ రూమ్ ఉంది. నేను వేరొక రూమ్‌లోనే ఉంటాను అన్నప్పుడు హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి హీరోతో స్టే చేయడానికి ఒప్పుకుంటుంది. ఇంకా లిసా వాడి ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్‌ని అంత చూసుకుంటాడు. టేస్టీ అయిన ఫుడ్ అంతా కుక్ చేసి ఇస్తాడు. చాలా ప్లేసెస్‌కి పిలుచుకొని వెళ్తాడు. ఇద్దరూ అంత జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎంత హీరోయిన్ వాడి పక్కనే ఉన్నా కూడా ఆ ఫోటోగ్రాఫర్ వల్ల లిసాకి ఏం ప్రమాదం వస్తుందో అని వాడి చుట్టూ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ త్వరగా సాల్వ్ చేయాలనుకుంటాడు. దానివల్ల బాడీగార్డ్ దగ్గర హీరోయిన్ నాన్న గురించిన డీటెయిల్స్‌ని కనుక్కొని రమ్మనింటాడు కదా! సో, ఇప్పుడు బాడీగార్డ్ హీరో దగ్గర ఇలా లిసా నాన్న హీరో కంపెనీలో హీరో నాన్న దగ్గర సూపర్వైజర్‌గా పనిచేశాడని చెప్తాడు. హీరో కంపెనీలో పనిచేస్తున్నప్పుడే హీరోయిన్ నాన్న చనిపోయుంటాడు. కానీ అతని మరణంలో చాలా సందేహాలు ఉన్నట్టు చెప్తున్నారు బాస్ అంటాడు. అంతేకాకుండా హీరో అమ్మా నాన్న చావులో కూడా సందేహాలు ఉన్నట్లు హీరోకి తెలిసి ఇప్పుడు వాడి తాతయ్య దగ్గర ఆ రోజు అమ్మా నాన్న ఉన్న ఆ బోట్ ఎలా సడన్ గా నీళ్ళల్లో మునిగిపోయింది, యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఎవరైనా ఏమైనా చేశారా తాతయ్య అని అడిగినప్పుడు తాతయ్య కూడా అవునురా నాకు కూడా మీ అమ్మా నాన్నని కావాలనే ప్లాన్ చేసి చంపినట్లు అనిపిస్తుంది. కానీ మీ అమ్మా నాన్న చావుకి కారణం ఎవరో అని నాకు తెలియడం లేదు. నువ్వే కనిపెట్టాలి అంటాడు. హీరోకి అయితే చాలా కన్‌ఫ్యూషన్‌గా ఉంది. అసలు మా అమ్మా నాన్నని ఎవరు చంపారు? ఇప్పుడు కూడా వాళ్ళేనా నన్ని లిసాని కూడా చంపాలనుకుంటున్నది? అయితే ఇప్పుడు నేను లిసాని ఎలా కాపాడేది అని ఆలోచిస్తున్నప్పుడు హీరోకి ఏమనిపిస్తుంది? హీరోయిన్ ఇద్దరు ఆ సుడిగుండంలో పడే కదా చనిపోతున్నారు. సో, అందులో నుండి తప్పించుకోవడానికైనా ట్రైనింగ్‌ని లిసాకి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. సో, వెంటనే హీరోయిన్‌కి ఆ డైవింగ్ సూట్ అంతా వేసి స్విమ్మింగ్ పూల్‌లోనే ఆ డైవింగ్ ట్రైనింగ్‌ని ఇస్తాడు. హీరోయిన్ కూడా నేర్చుకుంటుంది. కానీ సడెన్‌గా హీరోయిన్‌కి ఫిట్స్‌లా వచ్చి అలానే నీళ్ళల్లో స్పృహ తప్పి పడిపోతుంది. హీరోకి అయితే ప్రాణమే లేదు. వెంటనే లిసాని నీళ్ళలో నుండి బయట తెచ్చి మనుషుల్ని రప్పించి హీరోయిన్ ప్రాణాలని కాపాడటానికి అంతలా ట్రై చేస్తుంటాడు. వాడి వల్ల అయితే అసలు కావడం లేదు. చాలా భయపడిపోతాడు. కానీ హీరోయిన్ ఏంబ్రా అంటే సడన్‌గా ఈ అని నవ్వుతుంటుంది. ఏమంటే ఇంతసేపు హీరోయిన్ యాక్ట్ చేసింటుంది. అంతే హీరోకి వస్తుంది చూడండి కోపం. వదిలితే వీడే హీరోయిన్‌ని చంపేస్తాడేమో అంతలా అరుస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే హీరోని బలవంతంగా లాక్కొని వెళ్తుంటారు అంటే చూడండి. హీరోయిన్ కూడా భయపడిపోతుంది. కాస్త ఓవర్‌గా చేసినట్లున్నాం కదా అని ఇప్పుడు అలానే నైస్‌గా సారీ బాస్ తెలియకుండా అలా చేసేసా. సారీ అని హీరో వెనకాలే వెళ్తుంటుంది. కానీ హీరో అసలు పట్టించుకోడు. ఆ టైంలోనే హీరో బాడీగార్డ్ ఉన్నాడు కదా! వాడు హీరో దగ్గర లిసా నాన్న నార్మల్‌గా చనిపోలేదు. ఎవరో చంపిండారు. అంతేకాకుండా మీ అమ్మా నాన్న చనిపోయిన ఆ బోట్‌లో ప్రాణాలతో బయటపడింది ఒకే ఒక మనిషి. అది ఇంకెవరో కాదు కెవిన్ నాన్న అంటాడు. కెవిన్ నాన్న తప్ప మిగిలిన అందరూ చనిపోయారు అంటాడు.
హీరోకి అయితే ఆల్రెడీ కెవిన్ నాన్న మీద డౌట్ వచ్చింటుంది. ఇప్పుడు బాడీగార్డ్ ఈ విషయం చెప్పిన తర్వాత హీరోకి కన్ఫర్మ్ అయిపోతుంది హీరో అమ్మ నాన్న చావులో అతనికి సంబంధం ఉంది అని. కానీ లిసా నాన్న ఎలా చనిపోయాడో అని కనిపెట్టాలి కదా. అంతేకాకుండా లిసా దగ్గర పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది అని ఆ అర్జున్ అడిగింటాడు కదా. అయితే లిసా నాన్నకి ఆ పెన్ డ్రైవ్కి ఏమో సంబంధం ఉంది. లిసాని అడిగి తెలుసుకుందామని హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర అడిగినప్పుడు హీరోయిన్ ఏం చెప్తుంది, మా నాన్న చివరగా నా దగ్గర ఇచ్చేసి వెళ్ళింది ఈ ఫోటోనే అని చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ని హీరో చూసినప్పుడు వెనకాల ఏమో పజిల్లా రాస్తుంది. హీరోకి డౌట్ వచ్చి ఈ ఫోటోలో ఉన్నది ఏ ప్లేస్ అని అడిగినప్పుడు హీరోయిన్ ఈ ప్లేస్కే నాన్న అప్పుడప్పుడు వెళ్ళేవాడు, ఆ ఐలాండ్లోనే ఈ ప్లేస్ ఉంది, అంతలా ఈ ప్లేస్లో ఏం సీక్రెట్ ఉంది అని తెలియదు, నా దగ్గర ఈ ఫోటోని ఇస్తూ ఇది నాకు చాలానే ముఖ్యమైనది అని చెప్పి ఇచ్చాడు అంటుంది. అప్పుడు హీరో అయితే ఈ ప్లేస్లో ముఖ్యమైనది ఏమైనా ఉండాలి, ఆ పెన్ డ్రైవ్ అక్కడ ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఇద్దరు వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆ చెట్టుని కూడా చూసేస్తారు. ఇప్పుడు ఆ చెట్టు కింద ఏమైనా దొరుకుతుందా అని త్రవ్వుతారు. చూస్తే వాళ్ళకి అక్కడ పెన్ డ్రైవ్ దొరుకుతుంది. హీరోయిన్ కూడా సంతోషంగా దాన్ని తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, వాడొచ్చేస్తాడు. వచ్చి అలానే హీరోని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. హీరో కూడా వాడిని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. అయినా హీరో వల్ల కావడం లేదు. ఏమంటే ఆ ఫోటోగ్రాఫర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతలా హీరోని కొట్టుంటాడు. హీరోయిన్ హీరో అలా దెబ్బలు తినడం చూడలేకపోతుంది. దానివల్ల ఆ పెన్ డ్రైవ్ని తీసి వాడి దగ్గర విసిరేయగా వాడు వచ్చింది ఆ పెన్ డ్రైవ్ కోసమే కదా. సో ఆ ఫోటోగ్రాఫర్ హీరోని వదిలేసి ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హీరో అయితే అరుస్తుంటాడు, ఎందుకు ఆ పెన్ డ్రైవ్ని వాడికి ఇచ్చావు, దానికోసమే కదా మనం ఇంత కష్టపడి వచ్చాము అని అరుస్తున్నప్పుడు హీరోయిన్ ఒక్క నిమిషం పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది అని తీసి ఇవ్వగా అయితే నువ్వు వాడి చేతికి ఇచ్చిందేంటి అని అడిగినప్పుడు నా దగ్గర ఇంకొక పెన్ డ్రైవ్ ఉన్నింది, దాన్ని విసిరేసాను అంటుంది. హీరో అయితే లైఫ్లోనే ఈ రోజే నువ్వు ఒక మంచి పని చేసిండావు, రా వెళ్దామని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని వేసి చూస్తారు. ఇప్పుడు అందులో కెవిన్ నాన్న ఉన్నాడు కదా, అతను లిసా నాన్ని ఫుల్గా బెదిరిస్తుంటాడు. ఆల్రెడీ నేను చేసే ఇల్లీగల్ పనుల గురించంతా నువ్వు నీ బాస్ దగ్గర చెప్పేశావు, అంటే హీరో నాన్న దగ్గర చెప్పేశావు అంటాడు. నిన్ను నేను ఊరికే వదిలేస్తాను అని మాత్రం నువ్వు అనుకోకు, నా మీద డౌట్ రాకూడదు అని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ ఐలాండ్ ప్రాజెక్ట్ గురించి నేను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎవరికైనా చెప్పావు అంటే నిన్ను ప్రాణాలతోనే వదలను అని బెదిరిస్తుంటాడు. యాక్చువల్లీ ఇప్పుడు హీరో చేస్తున్న ఈ ఐలాండ్ ప్రాజెక్ట్ని హీరో అమ్మా నాన్ననే స్టార్ట్ చేసింటారు. కానీ అంతలో హీరో అమ్మా నాన్న చనిపోయింటారు. అందుకే హీరో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింటాడు. ఇంకా వీడియోలో చూసారంటే కెవిన్ నాన్న ఎంత బెదిరించినా హీరోయిన్ నాన్న భయపడటమే లేదు. ఎందుకంటే అతను వీడియో రికార్డ్ అంతా సెట్ చేసి కెవిన్ నాన్న దగ్గర మాట్లాడుతుంటాడు. సో ఇప్పుడు ఆ ధైర్యంలో హీరోయిన్ నాన్న కెవిన్ నాన్న దగ్గర నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోరా, ఖచ్చితంగా ఒక రోజు నువ్వు చేసే తప్పులకంతా అనుభవిస్తావు, నా బాస్ని నువ్వు ఎక్కువ రోజులు మోసం చేయలేవు అన్నట్లు లిసా నాన్న మాట్లాడింటాడు. కానీ కెవిన్ నాన్న చెప్పినట్లే లిసా నాన్నని చంపేసింటాడు. అలానే హీరో అమ్మ నాన్నని కూడా ఒక యాక్సిడెంట్లా సెట్ చేసి చంపింది కూడా కెవిన్ నాన్ననే. ఇప్పుడు ఈ నిజమంతా కెవిన్కి కూడా తెలిసిపోతుంది. కెవిన్ చాలానే షాక్ అవుతాడు, చాలా బాధపడతాడు కూడా. వెంటనే వాడి నాన్న దగ్గరకు వెళ్ళి అరుస్తాడు, మీరు ఇలా అంతా చేసింటారు అని నేను అస్సలు అనుకోలేదు, కానీ దయచేసి లిన్ని మాత్రం ఏం చేయకండి, ఇప్పుడైనా మీరు చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని దానికైనా శిక్షని అనుభవించండి, అదే మీకు మంచిది అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే ఇంకో పక్క చూసారంటే సడన్గా హీరో హీరోయిన్ది పెళ్లి పనులు జరుగుతుంటుంది. లిసా కూడా పెళ్లికి ఓకే చెప్పింటుంది. సో పెళ్లికైనా డేట్ని కూడా ఫిక్స్ చేసేస్తారు. కానీ దానికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుంటుంది. కెవిన్ నాన్నని ఏం చేయకుండా హీరో ఎందుకు ఈ పెళ్లి పనులు చేస్తున్నాడు అని చూస్తుంటే ఇక్కడే హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేసింటాడు. ఏమంటే లాస్ట్ టైం ఈ టైంలోనే కెవిన్ నాన్న హీరో హీరోయిన్ని ఆ ఫోటోగ్రాఫర్ని పెట్టి కిడ్నాప్ చేసింటాడు కదా. సో ఈసారి కూడా ఖచ్చితంగా కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేసింటాడు అని కెవిన్ నాన్నకి డౌట్ రానట్లు ఈ పెళ్లి అరేంజ్మెంట్స్ని చేసింటాడు. ఇప్పుడు హీరో అనుకున్నట్లే ఆ ప్లేస్కి కెవిన్ నాన్న కూడా వస్తాడు. కానీ అతను ఆ ప్లేస్కి రాగానే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. సడన్గా అక్కడికి చాలా మంది రౌడీలు వచ్చేస్తారు. ఇప్పుడు కాసేపు తరువాత చూపిస్తారు. చూస్తే అక్కడ 2 మూటలు ఉంది. ఒక మూటలో హీరో ఉన్నాడు, ఇంకొక మూటలో లిసా ఉందేమో అని చూస్తే లిసా లేదు, కెవిన్ ఉన్నాడు. కెవిన్కి వాళ్ళ నాన్న మీద అంత కోపం వస్తుంది. అంత చెప్పి కూడా మళ్ళీ ఇలా లిన్ని కిడ్నాప్ చేశాడు కదా అని చూస్తున్నప్పుడు ఇప్పుడు కెవిన్ నాన్న హీరో దగ్గర మీ అమ్మా నాన్నని చంపినప్పుడే నిన్ను కూడా చంపేసిండాలిరా, చంపకుండా వదిలేసా చూడు, అదేరా నేను చేసిన తప్పు, కానీ
కానీ ఈసారి ఆ తప్పు చేయను, త్వరగా విన్ని చంపండి, ఆ తర్వాత అలిసాని చూసుకుందాం, ఫస్ట్ విన్ని చంపండి అన్నట్లు చెప్పగా ఆ రౌడీలు కూడా కత్తిని తీసుకుని హీరోని చంపడానికి వెళ్తుంటారు. హీరోని కత్తితో పొడిచే ఆ టైంకి కరెక్ట్గా కెవిన్ హీరోకి అడ్డంగా రాగా అంతే కెవిన్ని పుట్టిస్తారు. కెవిన్కి వాళ్ళ నాన్న కన్నా కూడా హీరో అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు కెవిన్ నాన్న కెవిన్ని మంచిగానే చూసుకొనిండడు, ఎప్పుడూ కెవిన్ని కొడుతూనే ఉనింటాడు. ఆ టైంలో హీరోనే కెవిన్కి సపోర్ట్గా ఉనింటాడు. సో అందుకే ఇప్పుడు కెవిన్ హీరో కోసం వాడి ప్రాణాలు ఇచ్చి మరీ కాపాడుతాడు. ఇంకా కెవిన్ని పొడి చేశారు అని తెలిసి కెవిన్ నాన్నకి ప్రాణమే పోతుంది. చాలా ఫీల్ అవుతాడు. కాసేపట్లో ఆ ప్లేస్కి పోలీసులు కూడా వచ్చేస్తారు. కెవిన్ నాన్నని అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత కెవిన్కి ఏమైంది అన్నది చూపించలేదు. కట్ చేస్తే హీరో హీరోయిన్కి ఫిక్స్ చేసిన డేట్లో పెళ్లి కూడా జరగబోతుంది. అది ఏ రోజు అని చూస్తే లాస్ట్ టైం ఇద్దరు సుడిగుండంలో పడి చనిపోతారే ఆ రోజే పెళ్లి. పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది. ఇద్దరు చాలా సంతోషంగా పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంకా పెళ్లి జరిగిన తరువాత ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న సమాధి దగ్గరకు వెళ్తారు. చూస్తే ఇప్పుడు ఆ ప్లేస్ కి కెవిన్ వస్తాడు. ఆ రోజు కెవిన్ చనిపోయిండడు. కొన ఊపిరితో ఉన్న కెవిన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి కెవిన్ ప్రాణాలని కాపాడింటారు. ఇప్పుడు కెవిన్ హీరో హీరోయిన్ దగ్గర ఇంకా మీ మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. ఇలానే ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉండింది ఈ డ్రామా? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.